హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పాయసం అండి. ఇదైతే చాలా బాగుంది. స్వీట్ కార్న్తో మనం ఏ రెసిపీస్ చేసుకున్నా చాలా కమ్మగా ఉంటుందండి. స్వీట్ కార్న్తో రకరకాలుగా వెరైటీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓసారి ఇలాగా పాయసం ప్రిపేర్ చేసుకొని చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు ఎప్పుడు స్వీట్ కార్న్ తెచ్చుకున్నా ఈ రెసిపీని తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటారు, అంత బాగుంటుందండి. ఈ పాయసాన్ని చాలా ఈజీగా అలాగే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్వీట్ కార్న్ అండి, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా. ఇలా గింజలు ఒలుచుకొని 1 కప్పు తీసుకోవాలి. ఇవి పచ్చివి. అలాగే స్వీట్ కోసం నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. స్వీట్ సరిపడినంత బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే చిక్కడి పాలు 1/2 లీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రైండింగ్ జార్ తీసుకొని మనం తీసుకున్న స్వీట్ కార్న్లో 3 టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్ ఉంచేసుకొని మిగిలినవన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటిలో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. దీనిలో ఉన్న వాటర్ కంటెంట్గా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండేటట్లుగా చక్కగా ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఉంటే చక్కగా ఇలాగ అవుతుంది. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఈ పాలను ఒక గిన్నెలో యాడ్ చేసుకొని పాలని కాగబెట్టుకోవాలి. నేను తీసుకున్న స్వీట్ కార్న్ క్వాంటిటీకి 1/2 లీటర్ పాలు సరిపోతాయండి. అంటే 1 కప్పు స్వీట్ కార్న్కి 3 కప్పుల పాలు పడతాయి. ఆ క్వాంటిటీ ప్రకారం యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ కార్న్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పాలు యాడ్ చేసుకోండి. పక్క స్టవ్ మీద మనం ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అంటే ఒక పక్క పాలు పెట్టుకున్నాం కదా, పాలు కాగుతుంటాయి. ఈలోపు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి కరిగి వేడైన తర్వాత దీనిలో కొన్ని బాదం పప్పు అలాగే కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కిస్మిస్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నేతిలోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఈ స్వీట్ కార్న్ పేస్ట్ని నేతిలో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఒక 2-3 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఇది చక్కగా బాగా నేతిలో ఫ్రై అవుతుంది. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. మనకు అర్థమవుతుందండి, ఇది కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, కలర్ చక్కగా చేంజ్ అయిపోయింది కదా. ఇలా కొంచెం 2 నిమిషాల తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, 3 టేబుల్ స్పూన్స్, వాటిని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కలిపి మరొక నిమిషం పాటు చక్కగా ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈలోపు ఈ పాలు చక్కగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు ఈ పాలను యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. నేను ఈ కప్పుతో స్వీట్ కార్న్ తీసుకున్నా కదా, ఈ కప్పుతో 3 కప్స్ పాలు యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ ప్రకారం మీరు యాడ్ చేసుకుంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వీట్ కార్న్ పాయసం అలాగా వచ్చేస్తుంది. ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొన్ని ఎక్కువ పాలు యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోవద్దు. వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. చూడండి, 3 కప్స్ పాలు యాడ్ చేసుకొని మొత్తంగా బాగా కలిసిపోయేటట్లుగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత చక్కగా ఇదంతా దగ్గర పడిపోయింది కదా, మనకు అర్థమవుతుంది. ఈ పాలల్లో స్వీట్ కార్న్ చక్కగా ఉడికిపోయింది. చూడండి, దగ్గరగా అయిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు దీనిలో నేను 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందని. మిల్క్ పౌడర్ లేకపోయినా పర్లేదు, ఇది ఆప్షనల్ అండి. అలాగే స్వీట్నెస్ కోసం నేను తురిమిన బెల్లం యాడ్ చేస్తున్నాను. స్వీట్కి సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు. దీని ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ స్వీట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ పౌడర్ అలాగే బెల్లం ఇదంతా కలిసిపోయేటట్లుగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇది స్వీట్ కార్న్ పాయసం రెడీ అయిపోయింది. చక్కగా బాగా థిక్ అయిపోయింది కదా. చక్కగా స్వీట్ కార్న్ బాగా ఉడికిపోయి థిక్ అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా మనం ఈ స్వీట్ కార్న్ పాయసం రెడీ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఇలా స్పూన్తో చూపిస్తాను. చూడండి, థిక్నెస్ మరి అంటే సెమీ థిక్గా ఉంది కదా, మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. మీకు కొంచెం లూజ్గా కావాలి అంటే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోండి.
ఇది కొంచెం చల్లారిన తర్వాత మరి కొంచెం థిక్ అవుతుందండి. దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇలాగా ఇంక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా అలాగే చాలా త్వరగా చాలా టేస్టీగా మనం ఈ స్వీట్ కార్న్ పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంది. మన స్వీట్ కార్న్తో ఏ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నా కమ్మగా ఉంటుంది. స్వీట్ కార్నే టేస్ట్ బాగుంటుంది కదా. మీరు ఈసారి స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు ఇలాగ ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అలాగే ఈ వీడియో పైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించినట్లయితే నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.